అర్జున, జాగ్రత్తగా విను. జీవితం ఒక రణరంగం. బాహ్య యుద్ధం కన్నా పెద్దది అంతరంగ యుద్ధం. భయం మరియు ధైర్యం మధ్య, సందేహం మరియు విశ్వాసం మధ్య, బలహీనత మరియు శక్తి మధ్య జరిగే యుద్ధం. భయానికి బానిసవ్వకు. ఫలితాలపై ఆసక్తి వల్లే భయం పుడుతుంది. నీవు అనుకుంటావు, నేను ఓడిపోతే నా కృషి వృధా అయితే. కానీ నేను చెబుతున్నాను, నీకు ఉన్న హక్కు కేవలం కర్మ చేయడంలోనే, ఫలితంపై కాదు. కాబట్టి కర్తవ్యాన్ని నిబద్ధతతో చేయి. విజయమా, పరాజయమా, ఇవి తాత్కాలికం. కానీ నీ ప్రయత్నం శాశ్వతం. దేహం నశ్వరమైనది, ఆత్మ శాశ్వతమైనది. కాబట్టి ఓటమికి ఎందుకు భయపడాలి? నశించని ఆత్మను ఎవ్వరూ జయించలేరు. దృఢంగా ఉండు. పర్వతంలా అచంచలంగా, నదిలా సహనంతో, అగ్నిలా ఉత్సాహంతో ముందుకు సాగు. నియమం, ధైర్యం, విశ్వాసం నీ శక్తివంతమైన ఆయుధాలు. కాబట్టి సందేహాన్ని విడిచిపెట్టు. ధైర్యధనుస్సు ఎత్తు. కర్తవ్యాన్ని శ్రద్ధతో చేయి. ఫలితాన్ని ఆందోళన లేకుండా నాకు సమర్పించు. అలా చేసినప్పుడు నిజమైన స్వేచ్ఛను, నిజమైన శాంతిని, నిజమైన విజయాన్ని పొందుతావు. అర్జున, ఇప్పుడు లేచి నిలబడు. నీలోని శక్తిని ప్రదర్శించు. లోకం నీ ధైర్యాన్ని ఎదురు చూస్తోంది.